భారతదేశ మృత్తిక వ్యవస్థ. సమస్త జీవరాశికి ఆధారం నేల. ప్రతి ఏటా డిసెంబర్ 5న ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. మన దేశంలో నేలలకు సంబంధించిన ప్రభుత్వ సంస్థ సాయిల్ సర్వే ఆఫ్ ఇండియా. దీనిని 1956లో ఏర్పాటు చేశారు. మృత్తిక లేదా నేలలు 2 రకాలుగా ఏర్పడతాయి. ఒకే చోట ఉండే నేలలను స్థానబద్ధ మృత్తికలని, ఏర్పడ్డ చోటు నుండి మరో చోటుకు మారే మృత్తికలను స్థాన చలన మృత్తికలని అంటాము. ఇందులో ఉరవ నేలలు వ్యవసాయానుకూలం ఉంటాయి. ఉసర నేలలు వ్యవసాయానికి అంతగా ఉపయోగంగా ఉండవు. భారతదేశంలో 1893లో తొలుత ఓల్కర్ మృత్తికలను 4 రకాలుగా విభజిస్తే 1953లో భారత వ్యవసాయ పరిశోధన సంస్థ నేలల ఆవిర్భావం, ఉనికి, రంగు ఆధారంగా మృత్తికలను 8 రకాలుగా వర్గీకరించింది. ఒండ్రుమట్టి నేలలు నదుల నిక్షేపాల వలన ఏర్పడే అత్యంత సారవంతమైనవి. ఇవి దాదాపు 42% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. భౌగోళికంగా నదీ తీరాల్లో ఉంటాయి. నవీన ఒండ్రు నేలలను ఖాదరని, ప్రాచీన ఒండ్రు నేలలను భంగరని పిలుస్తారు. ఈ నేలల్లో ఫాస్ఫరస్, నైట్రోజన్ లోపించి పొటాష్, సున్నం తగినంత మోతాదులో ఉంటాయి. దాదాపు అన్ని రకాల పంటలకు ఇవి అనుకూలం. ఎర్ర నేలలు ఇవి భారతదేశంలో విస్తీర్ణం పరంగా దాదాపు 18.91% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. ఈ నేలలు గ్రానైట్ శిలలు లేదా రూపాంతర శిలలు శిథిలమవ్వడం వలన ఏర్పడును. దీనిలో అధికంగా ఉన్న ఐరస్ ఆక్సైడ్ కారణంగా ఎరుపు రంగులో కనిపిస్తాయి. వీటిలో ఫాస్ఫరస్, పొటాషియం, నత్రజని లోపంతో నీటిని ఎక్కువగా పీలుస్తూ తక్కువ సారవంతమైనవి. ఈ నేలలు కూడా పంటలకు అనుకూలమైనవి. మూడవ రకం నల్ల నేలలు. నీరు తక్కువ పీల్చే సారవంతమైన నల్లరేగడి నేలలు అని కూడా అంటారు. విస్తీర్ణం పరంగా దాదాపు 15.29% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. బసాల్టిక్ శిలలు శైథిల్యం చెందడం వలన ఈ నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. ఇవి నల్లగా ఉండడానికి కారణం టైటానిఫెరస్, మాగ్నెట్ లవణాలు ఉండడం, కాల్షియం, పొటాషియం తగినంత మోతాదులో, నత్రజని, ఫాస్ఫరస్ లోపించి ఉంటాయి. ఈ నేలల్లో వాణిజ్య పంటలైన మిర్చి, పత్తి, పసుపు వంటి పంటలు అధికంగా పండిస్తారు. జిగురు నేలలు వీటినే లాటరైట్ నేలలు అంటారు. విస్తీర్ణం పరంగా 3% ఆక్రమించి ముదురు ఎరుపు, ఇటుక రంగులో కనిపిస్తాయి. ఇవి ఐరస్ ఆక్సైడ్, అల్యూమినియం సమ్మిళితంలో ఏర్పడతాయి. ఇవి తూర్పు, పశ్చిమ కనుమలలో వింధ్య, సాత్పురా పర్వతాల వద్ద కనిపిస్తాయి. ఇవి వ్యవసాయానికి అంతగా అనుకూలించినప్పటికీ కొన్ని పద్ధతుల ద్వారా కాఫీ, టీ, రబ్బర్, జీడిపప్పు మొదలైనవి పండుతాయి. ఎడారి నేలలు వార్షిక వర్షపాతం 70 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో ఎడారి నేలలు విస్తరించి ఉంటాయి. ఈ నేలలు శిలలు భౌతిక శైథిల్యం చెందడంతో ఏర్పడతాయి. ఈ నేలల్లో ఫాస్ఫరస్ సమృద్ధిగా, నత్రజని, జీవ సంబంధిత పదార్థాలు తక్కువగా ఉంటాయి. బార్లీ పంటకు అనుకూలం. అటవీ నేలలు ఇవి అటవీ లేదా పర్వత శ్రేణీయ ప్రాంతాలలో విస్తరించి ఉంటాయి. హ్యూమిక్ ఆమ్లం ఎక్కువగా ఉండటం వల్ల కాఫీ, టీ వంటివి పండిస్తారు. పీట్ నేలలు ఇవి బొగ్గు ఆవిర్భావ క్రమంలో మొదటి దశ. ఎక్కువగా భూగర్భ ప్రాంతంలో ఉన్నాయి.